వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు వీరిద్దరి మధ్య చెడిందా అనే సందేహాలు కలుగుతున్నాయి. అందుకు చంద్రబాబు ప్రవర్తనే కారణం. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉందనే మాటే కానీ ఇప్పటి వరకు సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి రాలేదు. ఎవరు ఎన్ని సీట్లు పోటీ చేస్తారో కూడా క్లారిటీ రాలేదు. అయితే ఈ విషయం తేలకుండానే చంద్రబాబు అభ్యర్థుల జాబితా విడుదల చేయడం మొదలుపెట్టారు. ఏకపక్షంగా విడతల వారీగా తాము పోటీ చేసే స్థానాలను, ఆ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించుకుంటూ వెళ్తున్నారు. చంద్రబాబుకు పోటీగా పవన్ కళ్యాణ్ తమ పార్టీ పోటీ చేసే స్థానాలను ప్రకటించుకుంటూ వెళ్తున్నారు. తద్వారా చంద్రబాబుకు ఆయన సవాల్ విసురుతున్నారు. దీనివల్ల ఆయా నియోజకవర్గాల్లో ఇరు పార్టీల నాయకుల మధ్య విభేదాలు చోటు చేసుకుంటున్నాయి. తొలుత చంద్రబాబుకు పోటీగా తాము రాజానగరం, రాజోలు నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. రాజమండ్రి రూరల్ కూడా తమకి కావాలని జనసేన పట్టుబడుతోంది. ఆ సీటును తమ పార్టీ నాయకుడు కందుల దుర్గేష్కి ఇవ్వాలని జనసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు. అక్కడ 6 సార్లు విజయం సాధించిన టీడీపీ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నారు. తన్ను కాదని దుర్గేష్కు ఎలా ఇస్తారని ఆయన గుర్రం అంటున్నారు. విశాఖలో అన్నయ్య నాగబాబుతో కలిసి సమీక్షలు నిర్వహించిన పవన్ కళ్యాణ్ తాజాగా 4 స్థానాలకు తాము పోటీ చేస్తున్నామంటూ ఆ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను కూడా ప్రకటించారు. భీమిలికి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ను, పెందుర్తికి పంచకర్ల రమేష్ బాబును, గాజువాకకు సుందరపు సతీష్ కుమార్ను, యలమంచిలికి సుందరపు విజయ్ కుమార్ను ఇన్ఛార్జీలుగా ప్రకటించారు. పెందుర్తి జోలికి ఇతరులు ఎవరొచ్చినా సహించేది లేదని టీడీపీ సీనియర్ నాయకుడు బండారు సత్యనారాయణమూర్తి ఇప్పటికే హెచ్చరించారు. చంద్రబాబు ఓవైపు, పవన్ కళ్యాణ్ మరోవైపు ఏకపక్షంగా స్థానాలను ప్రకటించుకుంటూ వెళ్లడం గందరగోళాన్ని క్రియేట్ చేస్తోంది. టీడీపీ జనసేన మధ్య పొత్తు ఉన్నా సీట్ల పంపకం పూర్తి కాలేదు. బీజేపీతో పొత్తు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఈ స్థితిలో ఇరు పార్టీల మధ్య నియోజకవర్గాల వారీగా ఇరు పార్టీల మధ్య తగాదాలు, వివాదాలు ప్రారంభమై రాజుకుంటున్నాయి. మరి ఈ సమస్యను వారు ఎలా పరిష్కరిస్తారో చూడాలి.